ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే అబద్ధాలు చెప్పడం, అబద్ధాలపైన రాజకీయం చేయడం, కథలు చెప్పడం, ఆ కథలను ప్రజలను నమ్మించేది ఒక ఆనవాయితీగా జరుగుతుంది. ఎందుకంటే కానీ ఈరోజు 20-30 వేల మంది అమ్మాయిలు మిస్ అయినారన్నారు. దానికి ఆధారం ఉందే? అధికారంలోకి వచ్చినాక ఎవరైనా దాన్ని నిరూపించినారా? ఒక్క మహిళనన్నా తిరిగి తీసుకొచ్చినారా? ఒక్క కంప్లైంట్ అన్నా నమోదు చేసినారా? చేయలే. లిక్కర్ వల్ల కల్తీ మద్యం దాగి కొన్ని వందల మంది, వేల మంది హాస్పిటలైజ్ అయి చచ్చిపోయినారని చెప్పినారు. ఎక్కడైనా కూడా లిక్కర్ దాగి చచ్చిపోయినట్టు రుజువులు ఉన్నాయా? ఒక్క రిపోర్టు, మెడికల్ రిపోర్ట్ అన్నది ఇచ్చినారా? దానిపైన కేసు నమోదైందా? సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు నమోదు చేస్తున్నారే. మళ్ళీ ఇల్లీగల్ మద్యం దాగి కొన్ని వేల మంది హాస్పిటలైజ్ అయితే దానిపైన ఒక కేసు కూడా నమోదు కాదా? కావు. ఎందుకంటే అధికారంలోకి రావడానికి, సీఎం కుర్చీలో కూర్చునేదానికి మాత్రమే ఈ ఆరోపణలు అనేటివి పనికొస్తాయి. దానికి బెస్ట్ అంటే మా జిల్లాలో అమ్మాయి, ఆ అమ్మాయి చావుని రాన్నారు. నిన్ననే మన డిప్యూటీ సీఎం గారు కూడా ఏం మాట్లాడినారు సార్? మీకు అందరికి చెప్పాలి. ఏం మాట్లాడారు? గత ప్రభుత్వాలు ఆధారాలు చెరిపేసినాయంట. దానికి నేనేం చేస్తా అంటాడు ఆయన. జరిగిపోయినాయి. ఏదన్నా ఒక క్రైమ్ జరిగితే క్రైమ్ సీన్ అనేది ఒకటి ఉంటుంది, పంచనామా అనేది ఒకటి ఉంటుంది, పోస్ట్ మార్టం అనేది ఒకటి ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఏ పీరియడ్ లో జరిగిన? తెలుగు అధికారంలో ఉన్నప్పుడు డిఎన్ఏలు మార్చేసినారట. ఒకవేళ మారిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు మార్చిండాల. పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే, సమక్షంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళ తండ్రి ఆరోపిస్తుండేది ఎవరి గురించో తెలుసా సార్? తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి. మీరు ప్రశ్నిస్తే వాళ్ళను ప్రశ్నించండి, కానీ గత ప్రభుత్వాలని చెప్పి వైసీపీనో కాంగ్రెస్ పైనో ఈ నెపం నెట్టే ప్రయత్నం చెయ్యొద్దు. లేదా ఓపెన్ గా నేను చంద్రబాబు నాయుడికి సరెండర్ అయినా కాబట్టి నేను ప్రశ్నించలేననేదన్నా చెప్పేస్తే మేమన్నా కొంచెం ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉంటామని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ రోజు రాజమండ్రికి రావడానికి ముఖ్యమైన కారణం మా మిథున్ రెడ్డి గారు ఆర్థికంగా కానీ, ఆపదలో ఉన్న వాళ్ళకు కానీ, వ్యక్తిగతంగా కానీ, ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ, పొలిటికల్ గా కానీ కొన్ని వందల మందికి, వేల మందికి సాయపడినారు, ఉపయోగపడినారు. అటువంటి వ్యక్తులకు, పార్టీ కోసం అంత కష్టం చేసినటువంటి వ్యక్తులకు, జగన్ నమ్మకంగా నిలబడిన వ్యక్తులకు, అంటే కష్టాలలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని వేళలా కూడా అండగా ఉన్నటువంటి వ్యక్తులకు మా వంతు మద్దతు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేయడానికే ఈ రోజు రావడం జరిగింది. ఈ రోజు మాకు ఇక్కడికి రావడానికి మరొక ముఖ్య కారణమైన గణేష్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు.